ఆంధ్రప్రదేశ్ మోడల్ నేను చెప్పాను. 5 సంవత్సరాలు ప్రజలు భరించలేకపోయారు. ఉద్యోగాలు లేవు, ఎకానమీ బిల్డప్ కాలేదు, ఆశలు ఆవిరైపోయినాయి. అమరావతి శ్మశానాన్ని చేసేసామని చెప్పి ఆనందపడిపోయారు. పోలవరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కడాన డయాఫామ్ వాల్ని గోదావరి నదిలో గడిపేసే పరిస్థితికి వచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడే మిత్రుడు చెప్పారు. ఆ రోజు అందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ప్రాణత్యాగాలు చేసిన ప్రజలు ఎన్నోసార్లు అడిగితే కనీసం ఒక్కసారి కూడా కేంద్రాన్ని అడిగే పరిస్థితులు లేరు. అదే మరి రైల్వే జోన్ చాలా స్పష్టంగా యాక్ట్లో ఉంటే కనీసం ల్యాండ్ ఇస్తే పెడతామని చెప్పినా ల్యాండ్ ఇవ్వకుండా పనికిమాలిన ల్యాండ్ ఇచ్చి దాన్ని నిలిపేసే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, 8 నెలల్లో అసాధ్యం అనుకున్న ఈ 4-5 పనుల్ని సాధ్యం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో. అది సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ కేంద్రంలో ఉండే మంత్రులు కానీ పూర్తిగా సహకరించారు. అధ్యక్ష, ఎప్పుడు కూడా అధ్యక్ష మొన్న కూడా నేను ఢిల్లీలో ఒక మాట చెప్పాను. అధ్యక్ష, ఏదైతే కొంతమంది సంక్షేమం గురించి మాట్లాడతారు, అభివృద్ధి గురించి మాట్లాడరు. అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. మళ్ళీ ఆ ఆదాయాన్ని సంక్షేమం కోసం ఖర్చు పెట్టి మళ్ళా అభివృద్ధి కోసం ఖర్చు పెడితే రొటేట్ అవుతుంది. కొంతమంది సంక్షేమ కార్యక్రమాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కడాన ఆర్థిక వ్యవస్థని దివాలా తీసే పరిస్థితికి వచ్చారు, ఆర్థిక సంక్షోభంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. అదే మన రాష్ట్రంలో జరిగింది. ఢిల్లీలో ఆ రోజు నేను చెప్పాను, పొలిటికల్ ఏదైతే ఉందో వాతావరణ కాలుష్యం, రాజకీయ కాలుష్యం పెద్ద సమస్యలని. ఏంటి అధ్యక్ష, ఢిల్లీలో అట్ వన్ స్టేజ్ మీరు చూస్తే ప్రతి ఒక్కరు చర్చ, ఢిల్లీలో ఎవరు ఉండలేం కాబట్టి రాజధాని మార్చాలని. యమునా నది ప్రతి సంవత్సరం మాట్లాడేవాళ్ళు, మాటలకు చేష్టలకు పొంతనుండేది కాదు. 10 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఆ గవర్నమెంట్ వదిలించుకున్నారు. ఇప్పుడు నాకు 100% అధ్యక్ష, బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో మనమందరం గర్వపడే రాజధానిని తయారు చేస్తారనే దాంట్లో ఏమాత్రం అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ఒక ప్రభుత్వ విధానాలు ఏ విధంగా దెబ్బతీస్తాయో ప్రజా జీవితాన్ని ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నారు, 11 సంవత్సరాలు 10వ ఆర్థిక వ్యవస్థ అప్పుడు, ఈరోజు 5వ ఆర్థిక వ్యవస్థగా తయారు చేశారు. రేపు 28-29కి 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. వికసిత్ భారత్ ద్వారా 2047కి భారతదేశం 1 కానీ 2వ స్థానంలో ఉంటుంది. అది సాధించి తీరతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆటోమేటిక్గా 3కి వస్తాం కానీ 2 కానీ 1 కానీ ఉండే అవకాశం ఉంది. అది వచ్చినప్పుడు అధ్యక్ష, మన ఆలోచన ఒకటే, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం, ఎన్డీఏ సంకల్పం. అందుకే అధ్యక్ష, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మీరు చూస్తే ఆ రోజుటికి $42,000 పెట్టుకున్నాం. దగ్గర 2.3 ట్రిలియన్ పెట్టుకున్నాం. 2.3 to 4 అని 15% పెట్టుకున్నాం. దీనివల్ల 53,34,000 రూపాయలు తలసరి ఆదాయం పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ఇది సాధ్యం. అయితే ఇవన్నీ చేసే మునుపు నేను ఒకటే చెప్తున్నా, మనమంతా కూడా దూరదృష్టితో 2047కి ఏం చేస్తామో చెప్తూ ఇప్పుడు ఎక్కడా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. అందుకే మీరు చూస్తే అధ్యక్ష, నేను ఇంత మునిపే చెప్పాను, ఏదైతే పెన్షన్లు ఇచ్చాం, పీడిఎస్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. మొన్న కూడా మేము డిస్కస్ చేస్తాం మనోహర్ గారితో, మినిస్టర్ గారితో నేను చెప్పాను,